డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటి ఢిల్లీ ఎన్ఐటి ఢిల్లీ గురించి వీడియోలు చూసుకుందాం. ఎన్ఐటి ఢిల్లీకి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, మనకి ఎన్ఐటి ఢిల్లీలో మరి ఎన్ఐటి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, జేఈలో ఎన్ని మార్క్స్ రావాలనేది కూడా వీడియోలో చూద్దాం. ఒకసారి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని రోజుల్లో 21st నుంచి అయితే ఎగ్జామినేషన్ రాసింది. మీరు 21st, 22nd, 23rd, 24th, 28th రాసే ఎగ్జామ్లు మీరు ఎన్ఐటీలో సీటు వస్తుందా లేదనేది ఆధారపడి ఉంది. గుర్తుపెట్టుకుని మరి జాగ్రత్తగా రాయండి. ఇప్పుడైనా కానీ మీ యొక్క కరెక్షన్స్ ఇప్పుడు నుంచి మీరు కరెక్ట్ చేసుకుంటే ఇప్పుడైనా మీరు ఈ విల్ గెట్ ఇన్ ప్లేస్ ఇన్ ఐఐటి ఎన్ఐటీలో తప్పనిసరిగా సీట్ వస్తుంది. ఇవి మీకు గోల్డెన్ డేస్ అని నేను ఫస్ట్ నుంచి చెప్తాను. ఈ డేస్ మిస్ అయితే మీరు ఇక మీ జీవితంలో రాలేవమ్మా. నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ బ్యాచ్ వచ్చింది. మీ బ్యాచ్ అయితే ఈ సంవత్సరంతో అయిపోయింది. మీరు ఎన్ఐటీలో రావాలా సీటు, ఐఐటీలో రావాలనేది ఈ జేఈ మెయిన్ జనవరి ఏప్రిల్ సెషను మరి మేలో జరిగే ఎగ్జామినేషను డిసైడ్ చేస్తుంది. మన వీడియోలో జస్ట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. తిరుచి ఎన్ఐటి కట్ ఆఫ్ మరి సూరతకల్లు, వరంగల్లు ఎవరైనా చూడకపోతే చూడండి, వీడియోలు మన ఛానల్లో ఉంటాయి. మరి అదేవిధంగా అలహాబాదు, వరంగల్ చూసాం, రూర్కెలా చూసాం, అలహాబాదు, క్యాలికట్, జైపూర్, నాగపూర్ దీనికి సంబంధించిన కట్ ఆఫ్స్ కూడా చూసాము ఒకసారి. మరి కురుక్షేత్ర కూడా చూసాము. ఢిల్లీ మరి ఈ వీడియోలో ఢిల్లీ చూడాలనుకున్నాం. ఢిల్లీలో మనకి సేఫ్ స్కోర్ ఎంత రావాలో కూడా చూద్దాం ఒకసారి. మరి సీట్ మ్యాట్రిక్స్ ఢిల్లీ ఎన్ఐటీలో సీట్ మ్యాట్రిక్స్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. మరి సీట్ మ్యాట్రిక్స్ చూసేటప్పుడు ఇక్కడ ఢిల్లీ ఎన్ఐటీలో ప్రధానంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉందామా. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఎన్ఐటి ఢిల్లీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి ఇక్కడ. మరి అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్, విఎల్ఎస్ఏ ఉందమ్మా. నంబర్ 1 బ్రాంచ్ ఇక్కడ కూడా మెకానికల్ కూడా ఇక్కడ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది. మొత్తము ఓవరాల్గా మనము అదర్ స్టేట్ కింద లెక్క. వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ద ఢిల్లీ స్టేట్కి సంబంధించిన వాళ్ళం కాదు. అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళకి 186 సీట్లు ఉన్నాయేమో మొత్తము అదర్ స్టేట్. వీటిల్లో ఏపీ వాళ్ళు ఉండొచ్చు, తెలంగాణ స్టూడెంట్స్ కూడా. మరి ఎంత మంచి ఢిల్లీ ఎన్ఐటి కూడా మంచి టైర్ 1లో చివరి ఉంటుందమ్మా. మరి టాప్ 10లో లాస్ట్ ఎన్ఐటి అనుకోవచ్చు. ఇది మనం ఓపెన్లో 70 సీట్లు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 17, ఎస్సీ 27 ఉన్నాయి, తర్వాత ఎస్టీ 14 సీట్లు ఉన్నాయి, ఓబీసీ ఎన్సీఎల్ 48, మరి మొత్తం కలిపి 186 సీట్లు ఉన్నాయి. మరి ఈ 186 సీట్లు ఎంతమంది మన తెలుగు వాళ్ళు ఏపీ నుంచి తెలంగాణ నుంచి జారుతారు ఒకసారి మరి చూద్దాం. మరి మీకు అదృష్టం మీద, మీ యొక్క ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది. దీని యొక్క కట్ ఆఫ్ కూడా ఇప్పుడు చూసేద్దాం మనం. మరి కట్ ఆఫ్ ఈ డేటా అయితే మీకు ఎక్కడా దొరకదమ్మా. ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఎవరు చెప్పడం. మీకోసము మరి కష్టపడి దీనికి తయారు చేయడానికి నాకే 1 hour 2 hours ఈ యొక్క క్యాలిక్యులేషన్ చేయడానికి టైం పట్టిద్ది. కాబట్టి మరి వీడియో అయితే తక్కువగా ఉంటుంది, మరి టైం పట్టిద్ది. ఇది ఇప్పుడు ఎన్ఐటీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ చేరారమ్మా. లాస్ట్ ఓపెన్ స్టూడెంట్స్లో ఇది ఫస్ట్ నంబర్ 1 చేరారు. సిఎస్సి జార్లా. ఇక్కడ సీట్ రావాలంటే మీకు 201 మార్క్స్ వస్తే మీకు జేఈలో జనవరి సెషన్ కానీ ఏప్రిల్ సెషన్ కానీ 201 మార్క్స్ రావాలి. సిఎస్సి రావాలంటే 200 మార్క్స్ రావాలి. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 190 మార్క్స్, విఎల్ఎస్ఏ రావాలంటే 183 మార్క్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 182, మరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 180, మెకానికల్ ఇంజనీరింగ్ 168, సివిల్ ఇంజనీరింగ్ 160 మార్క్స్ అయితే రావాలి. ఇక్కడ టోటల్గా ఓపెన్ స్టూడెంట్స్ 160 నుంచి 201 మార్క్స్ వస్తే మీకు మరి ఎన్ఐటి ఢిల్లీలో మీరు సీటు మీదేనమ్మా. ఇలాంటి మరి అదేవిధంగా చూసినట్టయితే అమ్మాయిలకి గర్ల్స్ స్టూడెంట్స్కి అడుగుతున్నారు. ఎస్పెషల్లీ గర్ల్స్ స్టూడెంట్స్ సపోజ్ మీరు 201 ఉందనుకోండి, దీనికి మధ్యలో ఒక 20 మార్క్స్ తీసుకోండి. 20 మార్క్స్ తక్కువ చేసుకోవాలి జనరల్ స్టూడెంట్స్ ఎప్పుడైనా. అప్పుడేందో 181 మార్క్స్ వస్తే మీకు గర్ల్స్ స్టూడెంట్స్కి ఇక్కడ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్, సిఎస్సి ప్రతిదానికి 180. ఇప్పుడు 190 ఈసీ అనుకో, 190 - 20 మీకెందుకు 170 మార్క్స్ వస్తే ఎన్ఐటి ఢిల్లీలో ఈసీ వచ్చే అవకాశం ఉంటుంది. సింపుల్ ఫార్ములా అనమాట. దీనికి మళ్ళీ సపరేట్గా నాకు వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది కాబట్టి బాయ్స్ గర్ల్స్ చెప్తా ఉంటే జస్ట్ మైనస్ ఈ ఫార్ములా మీరు అప్లై చేసుకోండి, -20 చూసుకోండి. తర్వాత ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి చూస్తే మరి ఇక్కడ 200 మార్క్స్ వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్ఐటి ఢిల్లీ, కంప్యూటర్ సైన్స్ 194, మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 182, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 167, మెకానికల్ ఇంజనీరింగ్ 167. ఇక్కడ రేంజ్ చూస్తే 167 నుంచి 200 మధ్యలో మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. మరి గర్ల్స్ స్టూడెంట్స్కి
ఇక్కడ సీట్ రావాలంటే -15 చేసుకోండి అమ్మక సరిపోయింది. అంటే 200 - 15 మీరు ఆల్మోస్ట్ ఆల్ 185 మార్క్స్ వస్తే మీకు ఇక్కడ అమ్మాయిలకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. -15 చేసుకోండి అమ్మాయిలు ఈడబ్ల్యూ స్టూడెంట్స్. మరి ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంది? ఓబీసీ ఎన్సీఎల్లో అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళారు. ఇక్కడ ఎన్ఐటి ఢిల్లీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందాము, మంచిగా ఉందాము. మీరు కూడా మీ యొక్క డెసిషన్ ప్రతి వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. 186 మార్క్స్, సిఎస్సి 182 మార్క్స్, ఈసీఈ 175 రావాలమ్మా. ఇక్కడ ఏరోస్పేస్ 171, విఎల్ఎస్ఐ డిజైన్ 170, ఎలక్ట్రికల్ 168, మెకానికల్ ఇంజనీరింగ్ 160, సివిల్ ఇంజనీరింగ్ 155. అంటే ఓవరాల్గా 155 నుంచి 186 రావాలా. మీకు అమ్మాయిలకు రావాలంటే దీనిలో -15 చూసుకోండి. ఇక్కడ కూడా అమ్మాయిలకు కూడా ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇకపోతే రిజర్వేషన్ స్టూడెంట్స్, ఎస్టీ స్టూడెంట్స్కి చూద్దాం. ఎస్సీ స్టూడెంట్స్ మరి సిఎస్సి 139 వీళ్ళకి రావాలంటే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 135, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 128, విఎల్ఎస్ఐ 126, ఏరోస్పేస్ 122, ఎలక్ట్రికల్ 122, సివిల్ ఇంజనీరింగ్ 115, మెకానికల్ ఇంజనీరింగ్ 114. అంటే ఓవరాల్గా మీకు రేంజ్ 114 నుంచి 139 మార్క్స్ వస్తే మీకు యూ విల్ బీ ప్లేస్డ్ ఇన్ ఎన్ఐటి ఢిల్లీలో ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఎస్టీ స్టూడెంట్స్కి విషయానికి వస్తే ఇక్కడ ఏరోస్పేస్ జాయిన్ అయ్యారమ్మా. అదేందో కానీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమో ఇక్కడ 150 మార్క్స్ ఏరోస్పేస్ వచ్చింది. కంప్యూటర్ సిఎస్సి అంటే ఈ స్టూడెంట్కి ఏంటంటే సిఎస్సి ఇంట్రెస్ట్ లేదు, సిఎస్సి భయం ఉండటమో ఏదో జరుగుతుంది సంథింగ్. 130 మార్క్స్ సిఎస్సి, సివిల్ ఇంజనీరింగ్ 120 చేరాడు, విఎల్ఎస్ఐ చేరారు 112 మార్క్స్, ఎలక్ట్రానిక్స్ అంటే గజిబిజిగా చేరారు. అంటే వీళ్ళకి అంత గైడెన్స్ లేదు. కొంతమంది ఎవరైనా ఎస్టీ స్టూడెంట్ మన గైడెన్స్ జారండి, ఏది జారాలో నేను మీకు బ్రీఫ్ చేయటం జరుగుతుంది. మరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 108, మెకానికల్ ఇంజనీరింగ్ 106, ఎలక్ట్రికల్ 104. ఇక్కడ సీట్ రావాలంటే 104 to 150 మార్క్స్. మీకు అమ్మాయిలకి తగ్గాలంటే ఇక్కడ -10 చేసుకోండి సరిపోయింది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ -10 చేసుకోండి, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు -15 చేసుకోండి. తర్వాత జనరల్ అయితే -20 చూసుకుంటే మీకు ఈజీగా మ్యాప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ మనం డాటా మొత్తం ఇచ్చేసి మరి సీట్ మ్యాట్రిక్స్ ఏ విధంగా ఉంటుంది ఎన్ఐటి ఢిల్లీలో. మరి ఇది టాప్ టైర్ 1 ఎన్ఐటి మంచిగా ఉంటుంది, మంచిగా ప్రిపేర్ అండి అండర్ గ్రాడ్యుయేట్. ఇక్కడ బీటెక్ ఎంటెక్ కూడా ఉంది, గేట్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఛానల్ని మీకు కానీ ఐఐటి ఎన్ఐటీలో మరి చేరే ముందు మనం మెంటర్షిప్ తీసుకోవాలి, గైడెన్స్ తీసుకోండి. నేను February 15th తర్వాత మనకు రిజల్ట్స్ వస్తాయి కదా, ఇమ్మీడియట్గా మెంటర్షిప్ తీసుకోవటం అయితే జరుగుతుంది. స్టూడెంట్ ఆల్ ది బెస్ట్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.